అన్న మీరు మీరు ఈ వృత్తిలో ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల నుండి అంటే 19 సంవత్సరాల నుండి మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దానికి జీతము ఏ రకంగా అంటే మిగతా వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి ఏ విధంగా పెరుగుతుంది, మీకు ఏ విధంగా పెరగాల్సింది ఉంటుంది? మాకు జీతం ఎప్పుడు పెరగలేదండి. లాస్ట్ 9 years బ్యాక్ మాకు ఇలానే స్ట్రైక్ చేస్తే ఎవ్రీ ఇయర్ 1500 ఆర్ 15% పెంచుతామని అన్నారు. అది పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి అది ఆపేసింది. ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ అది తీసేశాడు. ఆ 1500 కూడా పెరుగుతలేదు. ఇప్పుడు 7 ఉన్న శాలరీ ఆడనే ఉంది. ఇప్పుడు 4-5 ఏళ్ళు అవుతుంది అదే శాలరీ అక్కడే ఉన్నాం. ఇప్పుడు మా స్ట్రైక్ కూడా ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి 370 పోస్టులు ఫిలప్ చేశారు. ఇప్పుడు ఫండ్స్ గవర్నమెంట్ మొన్న రీసెంట్గా మన సీఎం ఏమన్నారంటే ఫండ్స్ లేవు, డబ్బు లేదు అని ఆ లాంగ్వేజ్ మాట్లాడారు. మరి డబ్బు లేనప్పుడు ఈ 370 మంది ఎలా వచ్చారు? వాళ్ళకి శాలరీ ఇస్తలేడా? ఇస్తుండు కదా. ఇది నా క్వశ్చన్. మరి డబ్బు లేనప్పుడు వాళ్ళకి ఎట్లా ఇస్తుర్రు? మరి మాకు 20-25-30 ఏళ్ళ నుంచి చేసే వాళ్ళకు ఒక స్టెప్ వైజ్గా చేయాల్సి ఉండే కదా, టైం స్కేల్. అట్లీస్ట్ మేము టైం స్కేల్ అడుగుతున్నాం. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఇలానే వాళ్ళకి ఫిలప్ చేసుకుంటూ పోతే చివరికి మాకు తీసేస్తాడు ఆ జాబ్ నుంచి. మాకు ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. మా జాబ్ ఏం దోకా లేదు అనడానికి మేము ఇది క్వశ్చన్. మరి ఇప్పుడు ఈ 370 మంది తీసుకోవడం వెనకాల మిమ్మల్ని తీసేసే కుట్రలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? లేదండి. ఇప్పుడు మా మట్టుకు వదిలేయండి. ఇప్పుడు మీకే వస్తుంది డౌట్. ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెచ్చుకుంటూ పోతే వీళ్ళకు మీతో మాకు అవసరం లేదా అని కూడా అనొచ్చు. రేపు మాకు ఫిలప్ అయిపోతున్నాయి పోస్టులు అనొచ్చు కదా. ఇప్పుడు ఈ 370 అయింది. మాకు ఇప్పుడు ఇంకో రూమర్ ఏంటంటే ఇంకో 500 వస్తుందని తెలిసింది. ఇలా అందరూ వాళ్ళకి రింపుకుంటూ పోతే మా పరిస్థితి ఏంది మరి? అంటే ఈ 4 సంవత్సరాల క్రితం నుండి డబ్బులు ఏదైతే ఇవ్వట్లేదు, పెంచట్లేదు శాలరీ, దీనికి అంటే ప్రభుత్వం నుండి ఏదైనా వాళ్ళకు క్లియర్గా ఆర్డర్స్ ఉన్నాయా అధికారులకు? లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కావాలని మిమ్మల్ని తీసేయడం కోసం కుట్రలు చేస్తున్నాను అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు. మా ఓజు బడ్జెట్లో ఫండ్స్ లేవు అంటారు. ఆ ఫండ్స్ నుండి అక్కడి నుంచి వస్తాయి కాబట్టి మన వాళ్ళు లేవంటారు. ఇప్పుడు సింపుల్ లాజికల్గా ఆలోచిస్తే వీళ్ళకి ఇచ్చే జీతం మాకు ఇవ్వచ్చు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ ప్రొఫెసర్ ఎవరైనా ఒక్కరు రిటైర్ అయితే ఆ ఒక్కల శాలరీలకి ఒక 5 మందిలకి టైం స్కేల్ చేయొచ్చు. ఒక్కల శాలరీలకి అంత లక్షల శాలరీ నేను వాళ్ళకి పాయింట్అవుట్ చేస్తలేను. వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ దాంట్లోకి మాకు 5గురికి చేయొచ్చు టైం స్కేల్. అంత శాలరీ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఎవ్రీ మంత్ మా దగ్గర రిటైర్ అవుతారు. రోజు మొత్తంలో ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 5 to 10 మంది రిటైర్ అవుతారు. మా పోస్టులు ఖాళీ అవుతున్నాయి కదండి. ఆ ప్లేస్లో మేము మాకు చేయమంటున్నాం అంతేగాని వీళ్ళకి కూడా వద్దంటలేము. కొత్తగా నోటిఫికేషన్ తోటి వచ్చేటోళ్ళకి మేము వద్దంటలేము. మాకు చేసినాక ఎలాగో మిగులుతాయి పోస్టులు. ఆడ మీరు డైరెక్ట్ రిక్రూట్ చేసుకోండి వాళ్ళకి. మాకు నో అబ్జెక్షన్ కదా. మేము వాళ్ళకు వద్దు మాకే ఇయ్యని అంటలేము. మాకు ఇచ్చినాక మిగులుతాయి వాళ్ళకి ఇవ్వండి. కానీ ఫస్టే వాళ్ళకి తేవడం ఎందుకు? అంటే ఓన్లీ మీది ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి ప్రధాన డిమాండా, లేదంటే ఓన్లీ టైం స్కేల్ పెంచడమే ప్రధాన డిమాండా? రెగ్యులరైజ్ స్ట్రైక్ చేసి అలసిపోయాము. ఇప్పుడు మేము జాబ్ సెక్యూర్గా ఉండడం కోసం టైం స్కేల్ అడుగుతున్నాం. అధికారులు ఏమంటున్నారు మరి? అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? లేదంటే ఈరోజు ఎందుకంటే గేట్ క్లోజ్ చేసి ఉన్నాయి కదా, ఇంతమంది పోలీసులను మోహరించారు అంటే అధికారులు స్పందించడానికి ఇష్టపూర్వకంగా లేరా? లేదంటే ఈ సమస్య పెద్ద ఇష్యూ తీసుకోవట్లేదా? ఇప్పుడు మా అధికారుల దగ్గరకు పోతే మన దగ్గర ఫండ్స్ లేవు, మీకు తెలుసు. ఏమన్నా ఉంటే మీరు అక్కడ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి స్పందన వస్తే మేమేమైనా చేస్తామని వీళ్ళు అంటారు. అక్కడ కూడా పోవడం జరిగింది. అందరు హయ్యర్ ఎడ్యుకేషన్ అందరు కలవడం అయింది. అక్కడ వాళ్ళు ఏమంటారు, ఓయో అనేది అటానమస్, మీరు ఫిలప్ చేసుకొని మీరు ఇచ్చుకోండి జీతాలని వాళ్ళు అంటారు. అంటే ఫుట్బాల్ టైప్ అయిపోయింది. అటు తంటే ఇటు తంటే అటు. ఇదే నడుస్తుంది. ఏళ్ళ నుంచి జరిగేది అది. రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పటి నుంచి నేను జాయిన్ అయినా ఆయన అయిపోయింది. ఇక మన కేసీఆర్ సార్ గురించి చెప్పని అవసరం లేదు. ఇక ఆయన అయితే ఫస్ట్ సంతకం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీదే పెడతా అన్నాడు. మరి ఎన్ని సంతకాలు అయినాయో ఇప్పటివరకు, కానీ ఆయన ఇంతవరకు మా సంతకం తప్ప అన్నీ చేసిండు. ఇప్పుడు ఈ సార్ కొత్త సార్ వచ్చారు. మరి ఈయన కూడా డబ్బులు లేవని సింపుల్గా మాట్లాడుతారు. మీరు మొత్తం ఎంతమంది ఉన్నారన్న ఇప్పుడు కాంట్రాక్ట్ ఈరోజు ధర్నా చేస్తున్న వాళ్ళు? లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం పరిధిలో ఎంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి? అప్రాక్సిమేట్గా 1200 మెంబర్స్ ఉంటారు కంప్లీట్గా. అవుట్సోర్సింగ్ ఇందులో కూడా ఆర్డర్స్, నాన్ ఆర్డర్స్, అవుట్సోర్సింగ్, ఇంటర్నల్ రిసోర్సెస్ ఫండ్స్లకి ఇచ్చేటట్లు మొత్తం 1200 మెంబర్ ఉంటారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అన్నాడు. మరి 200 మంది ఉద్యోగులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితుల్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు స్పందించిన పరిస్థితి లేదు. నిన్నటి నుండి మీరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ర్యాలీ కూడా చేశారు. అంటే ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తానని నమ్మకం ఉందా లేదా? తెలుగు రాదన్నా.
ప్రభుత్వం మీద మాకు చాలా చాలా నమ్మకం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. టీఆర్ఎస్ అయితే మాకు ఏం చేయలే. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తా అన్నాడు కానీ అన్న ఉండి 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 మొత్తం రూల్ చేసి వెళ్ళిపోయాడు. మాకు కాంగ్రెస్ మీదనే నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెసే చేసింది ముందు కూడా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తుందేమో అని కాంగ్రెస్కి తెచ్చినాం మేము. ఓయూ నుంచి కూడా చాలా ఫుల్ ఫ్లెజ్ సపోర్ట్ చేసి వాళ్ళకి తెచ్చినాం కాంగ్రెస్. మాకు చాలా చాలా భరోసా రేవంత్ రెడ్డి సార్ మీద ఉన్నది. ఇప్పుడు వరకు ఎవరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరికి సీట్ ఇవ్వలే సార్ దగ్గర ఉన్నది. సార్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా మంచి చేస్తాడని మాకైతే చాలా నమ్మకం ఉన్నది. కానీ చేయాలా సార్, ఎందుకంటే మా కడుపులు ఉన్నాయి సార్. మాకు 15 జీతంలో 4,000 జీతంలో 5,000 జీతంలో మేము బతుకులేము. చాలా మంది ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళకి సర్వైవ్ చేయాలంటే చాలా కష్టం పడుతుంది. పెద్ద పిల్లలు అవుతున్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజు, మళ్ళీ హాస్పిటల్స్ ఉంటాయా, ఏమేమో చిన్న పెద్ద అన్ని ఖర్చులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు ఈ జీతంలో వాళ్ళు తట్టుకోలేవు. అందుకోసం మేము ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాం, మాకు మినిమం టైం స్కేల్ అయినా చేయాలా. రెగ్యులరైజ్ అయితే అడిగి అలసిపోయినాం. ఎందుకంటే చేసి ఈయన 20 సంవత్సరం నుంచి చేస్తున్నాను, 10 సంవత్సరం, ఈయన 15 సంవత్సరం నుంచి. ఎప్పటిదాకా 15,000 12,000లో చేయాలన్నా మాకు ఏం చాలా అంటే చాలా బాధపడుతున్నాం మేమైతే. అందుకోసం మేము కాంగ్రెస్ హుకుమత్ నుంచి చాలా అది మాకు నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ హుకుమత్ చేస్తుందని. అంటే కోర్టులు కూడా ఇంతకుముందు తీర్పిచ్చినాయి కదా, పనికి తగ్గ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఒకనొక సందర్భంలో తీర్పిచ్చింది. ఆ పనికి తగ్గ వేతనానికి సంబంధించిన విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మరి అది ఒకవేళ ఆ సుప్రీంకోర్టు మాటల్ని కూడా వీళ్ళు పెడచెవిన పెట్టినట్టు అయితే కదా. సుప్రీంకోర్టు అంటే పే స్కేల్కి సంబంధించిన విషయం అది కూడా ఏమంటారు అంటే, ఏ స్టేట్లో ఇస్తుర్రో ఆ కాపీ తీసుకురండి. మా వైస్ ఛాన్సలర్ ఏమంటారు అంటే, మీకు ఎలాంటి ఈ యూనివర్సిటీలు కాకుండా ఏ యూనివర్సిటీలో అయినా ఏదైనా ఆర్డర్స్ సెపరేట్ ఆర్డర్ ఉంటే అది తీసుకురండి, దాన్ని పట్టుకొని నేను గవర్నమెంట్తో ఫైట్ చేసి నేను మీకు ఇంప్లిమెంట్ చేస్తాను అంటుండు. మేము అవి అయినాయి పంజాబ్లో. అక్కడ సేమ్ జాబ్ సేమ్ శాలరీ అన్నట్టు అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీ ఏ జాబ్ అయితే చేస్తుండో అదే పోస్ట్ శాలరీ వాళ్ళకి ఇవ్వాలని అయినాయి అంటారు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఆర్డర్ కాపీలు తీసుకురండి, నేను ట్రై చేస్తాను అంటాడు. మేమేం చేస్తాం దానికి? మీరు చెప్పట్లేదా ఒకవేళ ఇక్కడ మొదలు పెట్టండి సార్, ఇక్కడ మొదలు పెడితే దేశవ్యాప్తంగా అది అయ్యే అవకాశం ఉంది? దానికి మా సార్ ఏమంటారంటే, ఓయూ అనేది పెద్ద యూనివర్సిటీ, మేము చేసామనుకో మిగతా మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను అన్నీ మనకు బేస్ చేసుకొని వాళ్ళకి ప్రెషర్ చేస్తారు గవర్నమెంట్కి. సో ఆడ కష్టం అవుతుంది. మీరు ఏదైనా యూనివర్సిటీలో ఆర్డర్స్ ఉంటే అవి తీసుకురండి, మేము ట్రై చేస్తామంటారు మా సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ.